ఇంకొకటి ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి దారుణ హత్య ములుగు జిల్లా వాజేల్లో నక్సల్ ఇవాళ నక్సల్స్ ఎన్కౌంటర్ జరిగితే ప్రజా సంఘాలు లేకపోతే మానవ హక్కుల సంఘాలు తొక్కలో సంఘాలు అన్నీ వస్తాయి కదా. ఇవాళ ఇన్ఫార్మర్ల నెపంతో ఒక పంచాయతీ కార్యదర్శి పాపం ఒక గిరిజన బిడ్డ పంచాయతీ కార్యదర్శి అయితే ఆయనకు వాళ్ళ వరుసకు సోదరుడే ఇంకొక వ్యక్తి పైన దాడి చేసి అత్యంత దారుణంగా కిరాతకంగా ఇన్ఫార్మర్ల నెపంతో మీరు దాడి చేయడం, ఇది ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు దాడి చేసిరా లేకపోతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఇసుక కుంభకోణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి దుండగులు ఉన్నారా, వాళ్ళు మావోయిస్టుల పేరు చెప్పి వాడుకుంటున్నారా? ఈ విషయం పైన సత్యశోధన జరగాల్సిందే. ప్రభుత్వం చాలా అక్కడ మావోయిస్టులదా కాదా, ఇది మావోయిస్టులది అయితే కాదనిపిస్తుంది. దీని వెనక ఎవరున్నారు? వాళ్ళ మావోయిస్టుల పేరు చెప్పి అలా లేఖ కూడా విడుదల చేసిరు, మావోయిస్టులు లేఖ విడుదల చేసిరు, కథమని రాసి పెట్టిరు. వాజేడు మండలానికి సంబంధించి శాంత పేరు మీద ఒక లేఖ కూడా విడుదలైంది. ఒకవేళ మావోయిస్టులు చేస్తే ఇవాళ మానవ హక్కులు ఎన్కౌంటర్లో మావోయిస్టులు చచ్చిపోతే మాట్లాడేటువంటి జర్నలిస్టుల ముసుగులో ఉండేటువంటి మేధావులు, ప్రొఫెసర్ల ముసుగులో ఉండేటువంటి మేధావుల ముసుగులో ఉండేటువంటి తెలివి తక్కువ వెధవలు ఇవాళ అందరూ బయటికి రావాలి కదా. ఇవాళ మానవ హక్కులు లేవా? ఒక వ్యక్తి పంచాయతీ కార్యదర్శి అయ్యి తను ఒక ఆదివాసీ గిరిజన బిడ్డ, ఆయన అక్కడ ఉన్నాడు. మొన్న ఒక దళిత బిడ్డ వాళ్ళ కొత్తగూడెంలో హత్య కాలేదా? హైదరాబాద్కు సంబంధించినటువంటి రాధా ఇన్ఫార్మర్ నెపంతో పార్టీకి ద్రోహం చేసిందన్నటువంటి నెపంతో ఒక చిన్న యువతి మీద దాడి జరిగిందా లేదా? ఆ అమ్మాయిని మావోయిస్టులు హత్య చేసిరా లేదా? మావోయిస్టులు చేస్తున్నటువంటి నరమేధం మీద మావోయిస్టులేమో గొప్పవాళ్ళు, దేశభక్తులని, మావోయిస్టులు వీళ్ళే అని, అలేదో ప్రజలకు సేవ చేస్తున్నారని, వాళ్ళ వల్ల చాలా సమాజం బాగుపడ్డది అనేటువంటి భ్రమలు కల్పించి పోలీసుల ద్వారా జరిగేటువంటి ఎన్కౌంటర్ జరిగితేనేమో ఇది ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ల పైన చర్చ జరగాలి, ఈ ప్రజా సంఘాలు ఇవి చేయాలి, మానవ హక్కుల సంఘాలు అది చేయాలి, బూటపుకు ఎన్కౌంటర్ లేనిది. అసలు నువ్వు ఒక్కసారి గన్ను పట్టుకుని అడుగులకు పోయినావంటేనే నువ్వు రాజ్యాంగ వ్యతిరేక శక్తివి. నువ్వు రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. నువ్వు ఒక్కసారి రాక్షస ముక్కల్లోకి వెళ్ళినవంటే అయిపోయింది, నీకెక్కడ అవకాశం ఉంది అక్కడ. నువ్వు మావోయిస్ట్ గానో అసలు ఆ సిద్ధాంతానికి భారతదేశానికి సంబంధమే లేదు. మావోయిస్ట్ ఏంది, మార్క్సిస్ట్ ఏంది, లెనినిస్ట్ ఏంది, వాళ్లకు ఈ దేశం మీద ఏం అవగాహన ఉంటుంది, ఆ సిద్ధాంతానికి భారతదేశానికి ఏం సంబంధం ఉంది, ఏ అవగాహన లేకుండా వాళ్ళ అమాయక గిరిజన బిడ్డలని ఇటు నక్సలైట్లో మారినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్ అవుతున్నారు. నక్సలైట్లో మారని వాళ్ళు ఇవాళ ఇన్ఫార్మర్ నెపంతో ఎంతమంది చనిపోయారు? గత 80 నుంచో 70 నుంచో ఇప్పటిదాకా అమాయకులమైనటువంటి వాళ్ళని ఎంతమందిని బలి తీసుకున్నారు? మావోయిస్టుల పేరుతోటి ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అనేక మంది హత్యకు గురి కాబడ్డారు మావోయిస్టుల చేత. మరి వాళ్ళ మానవ హక్కులు ఎందుకు గుర్తొస్తలేవు? ఇవి హత్యా రాజకీయాలు కావా? ఇవి హత్యలు కావా? ఎందుకు మానవ హక్కుల ఇది ప్రజా సంఘాలు, ఏదో ప్రజా సంఘాలు అంటే ఎందుకంటే ప్రజలే నిర్మించుకున్నటువంటి సంఘాలు అనుకుంటున్నాం. వీళ్ళంతా ఏది మావోయిస్టులకు అర్బన్ నక్సల్స్ అనేటువంటి విషయం తర్వాత కానీ అర్థం కాలేదు. ప్రజా సంఘాలంటే అంతా ప్రజలే ఉంటారేమో, దాంట్లో అందరూ ప్రజలు పొలోమని వస్తారేమో అనుకుంటే కాదు, ప్రజా సంఘాలని పేరు చెప్పుకున్నటువంటి అర్బన్ నక్సల్స్ అనేటువంటి తర్వాత కానీ అర్థం కాదు. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ, ఏ కూలి వేసుకున్నటువంటి వ్యక్తి ఆయనకి ఏముంటుంది? పోలీసులతో వాళ్ళకేం సంబంధం, నక్సలైట్లతో వాళ్ళకేం సంబంధం? కూలి వేసుకుంటే కానీ పొట్టగడగని వ్యక్తి, చిన్న పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వస్తే ఆయనకి ఎస్టీ రిజర్వేషన్లో ఒక ఆదివాసీ బిడ్డ ఒక పంచాయతీ కార్యదర్శి పని చేసుకుంటుంటే అత్యంత కిరాతకంగా వాళ్ళని దారుణంగా పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన చూస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడరేంది? ఇవాళ ఏ ఒక్క మానవ హక్కుల సంఘం, ఏ ఒక్క పౌర హక్కుల సంఘం, ఏ ఒక్క ప్రజా సంఘం ఏ ఒక్కటి రాదేంది? వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి సంబంధం లేదా? వాళ్ళు అసలు భూమి మీద బతకడానికి వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళకి ఏంది ఆ గూడాలలో ఉండొద్దా? ఇది దారుణమైన అందుకే ఇవాళ నక్సలైట్లకు ఎదురు దెబ్బ తగిలితే కూడా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా సానుభూతి రావట్లేదు. నిన్న 10 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయ్యారు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఏరియాలో. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్లో ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగు కూడా మాట్లాడతారు. ఒదికేమో ఉయిక రమేష్, అతని సోదరుడు ఉయిక అర్జున్లు ఇద్దరిని దారుణంగా నరికి చంపారు. రమేష్ పంచాయతీ కార్యదర్శి.
వీళ్ళు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లోని పెనుగోలుకు చెందిన ఇద్దరు 6 ఏళ్లుగా మండల కేంద్రంలో పెనుగోలు కాలనీలో నివాసం ఉంటున్నారు. వాజేడుకు సంబంధించి దగ్గర పోలీస్ స్టేషన్కు అత్యంత దగ్గర ఉన్నటువంటిది. 2019లోని పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్నాడు. పాపం పోలీసులకు సహకరిస్తూ ఇన్ఫార్మల్గా మారారని ఆరోపిస్తూ ఇంత దారుణం అంటే వన్యప్రాణుల వేట పశువుల మేత నెపంతో అడవులకు వెళ్లే వారి ద్వారా సమాచారం తీసుకొని పోలీసులకు చేరవేస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఎవడు హెచ్చరించిండు? అందుకే నక్సలైట్లు చచ్చిపోతే ఎవరికి కూడా సానుభూతి రావట్లేదు. ఆ సిద్ధాంతం ఫెయిల్ అయింది అనేటువంటిది 100కు 200 సార్లు రుజువైంది. నక్సలైట్ సిద్ధాంతం అది మావోయిజమా, లెనినిజమా, మార్క్సిజమా, మావో లెనినిజమా, చీలిక వర్గమా, జనశక్త, పీపుల్స్ వారా, ఏదా అన్నీ ఏ శక్తి ఇవాళ అది ప్రజలకు వ్యతిరేకమైనటువంటిదే, ప్రజలకు సంబంధం లేనటువంటిదే. అడవుల్లో ఉండి ఆ గన్నులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారైపోయి ఏదో జనతన సర్కార్ని ఏర్పాటు చేసి అడవుల్లో ఏదో చేస్తామని చెప్పేసి అడవులను కాపాడాలంటే ఇంకా అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ మీరు గన్నులు పట్టుకొని ఆడ ప్రజలకు సంబంధం లేని సుకుమా అడవుల్లో భారీ ఎన్కౌంటర్, కేంద్ర బలగాలు మావోయిస్టుల మధ్య 5 గంటల పోరు, 10 మంది మావోయిస్టులు కీలకమైనటువంటి మావోయిస్టులు చనిపోయారు. 2026 డిసెంబర్ కల్లా దేశంలో ఒక్క నక్సలైట్ లేకుండా కూడా చేస్తామనేటువంటి ప్రతినబూనింది కేంద్ర సర్కారు. ఆ మేరకు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉండేటువంటి ఆ అడవులని ఆ దండకారణ్యాన్ని జల్లెడబడుతున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు జల్లెడబడుతున్నాయి. ఇవాళ ఈ పోలీసులకు కూడా ఎదురు దెబ్బ తగిలింది అక్కడక్కడ. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు మావోయిస్టులు స్పైర విహారం చేస్తారు, రిక్రూట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ బీజేపీ అధికారంలో రాగానే తగ్గిపోతుంది. కాంగ్రెస్ కూడా ఈ విషయంపైన స్పష్టంగా ఉండాలి. ఛత్తీస్గఢ్లో కానీ ఎక్కడైనా కానీ మావోయిస్టులకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి ఒక విషయాన్ని తీసుకోవాలి. వాళ్ళ 10 మంది మావోయిస్టులు వేరు. నిజంగా ఇట్లనే జరిగితే 2026 నాటికి దేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా ఉండడు. అత్యంత కీలకమైనటువంటి కేంద్ర కమిటీ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు బ్రతికేటువంటి పరిస్థితి కనబడతలేదు. వాళ్ళు కూడా లొంగిపోవడమా, ఎన్కౌంటర్ కావడమా జరగాల్సిందే తప్ప ఒకరి తర్వాత పెద్ద ఎదురు దెబ్బ. గత 10 సంవత్సరాల నుంచి మావోయిస్టులోకి కొత్త రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ అయితే దళిత అమ్మాయి పాపం రాధాలంటే అమ్మాయిని వాళ్ళే ఇన్ఫార్మర్ల నెపంతో మర్డర్లు చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కొత్తగా ఎవరు వస్తలేరు, ఉన్న వాళ్ళు ఎన్కౌంటర్లు అవుతున్నారు. పెద్దవాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకు కంటి చూపు లేదు, నడువు వస్తలేదు, వివిధ రకాల వ్యాధులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే మావోయిస్టులో అగ్ర నాయకులు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అందరూ 60-70 సంవత్సరాలు 50 పైబడ్డటువంటి వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా 50కి తక్కువ లేరు. 50 పైబడి అడవుల్లో ఉండి అనేక రకమైన దెబ్బలు తగిలి అనేక చోట్ల సరైనటువంటి తిండి తిప్పలు లేక, రోగాలకు సరైనటువంటి మందులు లేక ఇవాళ అడవుల్లో అనేక ఇబ్బందులతోటే ఉన్నారు. కొంతమంది అడవుల్లో ఉన్నారా లేదా మారు వేషాలతోటి జనావాసాల్లోనే మావోయిస్టు ముఖ్య నాయకులు ఉన్నారనేటువంటిది కూడా ఉంది. ఆ మేరకు కూడా సెర్చింగ్ జరుగుతున్నది. అనేక మంది ముఖ్యమైనటువంటి నాయకులు, అగ్రనాయకులు అనేటువంటి వాళ్ళు అక్కడ అడవుల్లో నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అడుగు తీసి అడిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విషయాలు ఈజీగా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. అత్యంత దుర్లభమైనటువంటి అడవిలోకి వెళ్ళిన, దండకారణ్యంలోకి వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చినటువంటి అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి వచ్చినటువంటి నేపథ్యంలో, విప్లవ నేపథ్యంలో వరుసగా ఈ ఏడాది ఇప్పటి వరకు 11 భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి. ఒక చోట 29 మంది, ఒక చోట 38 మంది, మళ్ళీ 9 ఘటనల్లో 10ల సంఖ్యలో 2026 మార్చి నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా అడవులపై బలగాలు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఆయా జిల్లాల్లో కొండపల్లి, ఇతర ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. మొత్తం లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడే ఎక్కడైతే భద్రతా బలగాలు ఉంటాయో పోలీసులు, మిగిలిన బలగాలన్నీ కూడా ఎంత అడవి లోపలికి వెళ్తే అంత లోపల అక్కడ మావోయిస్టులు క్యాంప్ వేసినట్టుగా పోలీసుల క్యాంపు, భద్రతా బలగాల క్యాంపులు ఏర్పాటు చేయడంతో వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి. అంటే చుట్టూ 4 దిక్కుల నుంచి వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వాళ్ళు లొంగిపోవడము, ఎన్కౌంటర్లో హతం కావడమో జరుగుతుంది. దయచేసి మావోయిస్టు సిద్ధాంతము భారతదేశానికి వాళ్ళని గిరిజనులు కాపాడలేరు, వాళ్ళు ఇంకో రకంగా కాపాడకపోగా రాజ్యాంగేతర శక్తులుగా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ ప్రజలకు వస్తే ఇట్లాంటి ఉద్యమాలు, విప్లవాలు అనేకం వస్తాయి. కానీ మావోయిస్టుల యొక్క సిద్ధాంతము ఆ
భారతదేశానికి ఎప్పుడు కూడా ఉపయోగపడదు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అది ఏ రోజు కూడా మనకు అర్థం కాదు. అది భారతదేశానికి ఉపయోగపడేటువంటిది కానే కాదు అనేటువంటి విషయం ఒకసారి